హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. రండి, బీరకాయ కూర పచ్చిరేలు బీరకాయ ఎలా వండాలో చూపిస్తాను. కర్రీ కమ్మగా ఉంటుంది, మసాలాలతో వండాలి. రండి చూపిస్తాను ఎలా వండాలో. ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలు: బీరకాయ, కేజీ బీరకాయలు ఇవి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఓ 2 పెద్ద సైజు ఉల్లిపాయలు. ఎక్కువ వేసుకుంటే ఉల్లిపాయ తీపి వచ్చేస్తుంది. బీరకాయ ఆల్రెడీ తీగా ఉంటుంది కాబట్టి మనం తక్కువగానే వేసుకోవాలి ఉల్లిపాయలు. తర్వాత కొత్తిమీర, కరివేపాకు, ఈ శుభ్రం చేసుకున్న పచ్చిరేలు. వీటికి చిన్న పచ్చిరేలే తెప్పిస్తాను నేను ఎప్పుడూని. ఇవి నడ్డికి ఉంటుంది కదా, ఇది నేను ఆల్రెడీ అన్నీ తీసాను మీకు చూపిందామని 2 పచ్చిరేలు ఉంచాను. ఇలా చాకుతోటి తీసుకుంటే పెద్దవి కానీ చిన్నవి కానీ, ఈ నడ్డికి ఇలా నడ్డి మీద వెన్నుపూస మీద ఇవి ఉంటాయి నల్లగా, అవి తీసేసుకోవాలి. ఇలా దారం పోగులా వస్తుంది. వాటిని తీసుకుంటే ఇలా శుభ్రంగా ఉంటాయి. ఇలా ఉంటుంది పచ్చిరాయి. ఈ 2 చేద్దామని చూపిద్దామని మీకు ఉంచాను. చాకుతో చేసుకుంటే ఈజీగా ఉంటుంది. దీన్ని ఈ దారాన్ని ఇలా నెమ్మదిగా పట్టుకులాగితే వచ్చేస్తుంది. ఇది ఉంచితే చిరిచేదో వస్తుంది కూర, అందుకని ఉంచకూడదని చెప్పేదమ్మా. అదే పాలేయడం ఇలా ఉంటుంది పచ్చడి చేసుకుంటే. ఇవన్నీ శుభ్రం చేసుకున్న పచ్చడిలు 1/2 కేజీ ఉంటాయి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, నూరుకున్న ముద్ద గరం మసాలా ముద్ద, ఈ ఒక 2 స్పూన్లు, అది 3 స్పూన్లు. తర్వాత 2 స్పూన్లు కారం, ఒక 2 స్పూన్లు సాల్ట్. రండి ఎలా తయారు చేయాలో చూపిస్తాను చూడండి. కళాయి స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని తర్వాత దాంట్లో నూనె వేయాలి. మేమైతే ఇప్పుడు ప్రస్తుతం నెలకు ఒక నూనె వాడతాం మేము. సన్ఫ్లవర్ రైస్ బ్రాండ్, తర్వాత వేరుశనగ నూనె. ఒక నెల ఒక్కొక్కటి వాడతాం మేము. ఇప్పుడు ప్రస్తుతం రైస్ బ్రాండ్ వాడుతున్నాం. పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా కలర్ మారుతాయి. మూత పెడితే మగ్గిపోతాయి ఉల్లిపాయలు తొందరగా. మూత పెడదాం. పక్కన స్టవ్ మీద ఉల్లిపాయలు మగ్గేలోపు మనం ఇవి వాటర్ వేయకుండా ఇది ఇలాగ పొయ్యి మీద పెట్టుకుంటే దీనికి ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఉల్లిపాయలు మగ్గేలోగా మనం పచ్చిరేల్ని నీటిలో వేసుకుని, నీరు అవసరం లేదు, ఇలా పొయ్యి మీద పెట్టుకుందాం. వాటర్ వచ్చేదాకా చూపిస్తాను. వాటర్ వచ్చాక తీసేద్దాం. వాటర్ వచ్చే వరకు మనం ఇలా వేయించుకుందాం. ఏమీ ఎక్కర్లేదు, ఉట్టిగానే పెట్టేయాలి ఇవి పచ్చిరేల్ని. ఇప్పుడు పచ్చిరేల్లో వాటర్ వచ్చేస్తుంది కదా, కొద్దిగా పసుపు వేసుకుని తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుందాం. దాంట్లో ఉన్న నీటి వాసన కొంచెం ఏమైనా స్మెల్ ఉంటే పోతుంది. ఇవి దగ్గరగా అయిపోయినాయి. దగ్గరగా అవ్వాల్సిన పని లేదు, ఇలాగ ముడుచుకున్నాయి కదా చాలు, కట్టేద్దాం. ఇప్పుడు ఉల్లిపాయలు వేగిపోయి ఉంటాయి, కలర్ కూడా మారినాయి కదా. ఇప్పుడు ఈ పచ్చిరేల్ని మనం తీసి ఇందులో వేసేసుకుందాం. వాటర్ పారబోసేయాలి, పచ్చిరేలు మాత్రమే వేసుకోవాలి.
పచ్చిరొయ్యలు అందులో వేసాం కదా, ఒక 2 నిమిషాలు అయిపోయింది. తర్వాత ఇప్పుడు బీరకాయలు వేసుకుందాం. కరివేపాకు మధ్యలో వేసుకుంటే బాగుంటుంది దీని ఫ్లేవరు. తర్వాత కొంచెం సాల్ట్ ఉండిపోయింది కదా, ఈ సాల్ట్ 2 చెంచాలకి ఇది దీంతో పూర్తి అయిపోద్ది. ఇది కూడా వేసుకుంటే తొందరగా మగ్గిపోద్ది బీరకాయ. ఒకసారి కలిపేసి మూత పెట్టేద్దాం. నీరంతా అయ్యాక అప్పుడు చూపిస్తాను. కారం మసాలాలు అప్పుడు వేయాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. సగం వాటర్ వచ్చేసింది బీరకాయలో. ఇలా ఉండగానే మసాలాలు కూడా వేసుకుంటే ఉప్పు, కారం, మసాలా. ఉప్పు ఆల్రెడీ వేస్తాం కాబట్టి మసాలాలు వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, కారం, ఇవన్నీ కలిసేదాకా కలుపుకుందాం. ఇది ఉడికేలోగా దీంతో పాటు పచ్చిరొయ్యలు, బీరకాయతో పాటు ఈ మసాలా పచ్చివాసన కూడా పోద్ది. ఇది బాగా వంకాయ పచ్చిరొయ్యలు వండుకోవచ్చు, కాలీఫ్లవర్ పచ్చిరొయ్యలు ఇలాగా వేసేది అమ్మ. దీంట్లో పచ్చిరొయ్యలు అడ్డేసాము వంకాయలో పచ్చిరొయ్యలు అడ్డేసాను అని అనేది. ఇలా ఎంతమంది అంటారో కామెంట్లో పెట్టండి. అమ్మ వాళ్ళదైతే రామచంద్రపురం కదా, అలాగే మాట్లాడేవారు వాళ్ళు. బాగా పల్లెటూరు. పచ్చిరొయ్యలు అడ్డేసాం, వంకాయలోని బీరకాయలోని పచ్చిరొయ్యలు అడ్డేసి వండాను అనేది. తర్వాత ఇది నీరు ఉంది కదా, కొంచెంసేపు మూత పెట్టేద్దాం. ఈలోగా మసాలా అంతా పచ్చిరొయ్యలకి బీరకాయకి పడుతుంది, బాగుంటుంది. ఒక 5 నిమిషాలు ఎలా ఉంది. ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ఇది ఇంకా వాటర్ ఉంది కొంచెం. మధ్య మధ్యలో ఇలాగా మూత తీసి చూసుకుని కలుపుకుంటూ ఉండండి. ఎంతసేపు కూడా ఇది సిమ్లోనే ఉండాలి. మంట ఎక్కువ పెడితే బీరకాయ ఉడకదు, అంతా కూడా మసాలా పట్టదు, తొందరగా అయిపోద్ది. అందుకని సిమ్లో పెట్టుకునే ఈ కూర ఇంకొక 2 నిమిషాలు అయితే కర్రీ రెడీ అయిపోద్ది. మూత పెట్టద్దు. రెడీ అయిపోయింది. ఇదంతా వాటర్ అంతా పోయి ఇక చుట్టూ ఆయిల్ పైకి తేలాలి. మాకైతే సరిగ్గా సరిపోయింది ఉప్పు, కారం. మీరు మీ కూరను బట్టి మీరు వేసుకోండి. 2 స్పూన్లు కారం, 2 స్పూన్లు ఉప్పు పట్టింది నాకు. మసాలాలు చూసారు కదా, అయ్యే మసాలాలు. కమ్మగా ఉంటుంది కూర. రెడీ అయిపోయింది. కర్రీ అయితే రెడీ అయిపోయింది. చుట్టూ ఆయిల్ తేలిపోతుంది కదా, అప్పటి వరకు ఉంచుకోవాలి వాటర్ అంతా పోయినట్టు. ఇప్పుడేమో ఉప్పు కారం చూసుకుని వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే మీకు మీ కర్రీకి తగ్గట్టుగా వేసుకోండి. నేనైతే 2 చెంచాలు కారం, 2 చెంచాలు ఉప్పు వేసాను. 1/2 కేజీ పచ్చిరొయ్యలు, కేజీ బీరకాయలు. ఈ కూరలకి చిన్న పచ్చిరొయ్యలు ఉంటేనే బాగుంటుంది. వంకాయల్లో వేసుకున్నా, బీరకాయల్లో వేసుకున్నా, కాలీఫ్లవర్లో వేసుకున్నా చిన్న పచ్చిరొయ్యలు అయితేనే టేస్ట్గా ఉంటాయి. పెద్ద పచ్చిరొయ్యలకు ఉన్న చిన్న దాటుగా ఉన్నది పెద్ద పచ్చిరొయ్యలకు ఉండదు టేస్ట్. ఇదైతే సూపర్గా వచ్చింది మా కూర. బాగుందా? రెడీ అయిపోయింది. భోంచేసేద్దాం. ఆఖరిన స్టవ్ కట్టే ముందు కొత్తిమీర జల్లుకుందాం. అంతే, రెడీ అయిపోయింది కమ్మని బీరకాయ పచ్చిరొయ్యల కూర.